Hello my dear viewers, welcome to my channel. Dear students, in our previous session we have learnt about SSC board key paper, government of exams. Government of exams, they prepare question paper and also they prepare key paper. So as per the key, the evaluator or examiner will allot the marks. So today we are going to discuss about the table analysis. అసలు టేబుల్ అంటే ఏంటి, టేబుల్ ఎలా రాయాలి, టేబుల్ అనగానే ఓన్లీ టేబులే కాదండి, దీంట్లో బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ టేబుల్ కానీ వీటిని మనం అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రాయాలి అనేది నేర్చుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ టేబుల్ కానీ అనాలిసిస్ కానీ పై చార్ట్ కానీ ఎలా రాయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ we get 10 marks because in section number 2 it will come for the 4 marks. At the same time in section number 3 it comes for the 6 marks. So same this table analysis, there is a procedure to write table analysis. Ante board of exams, government board of exams వాళ్ళందరూ కూడా ఒక కీ పేపర్ తయారు చేశారు. సో యాజ్ పర్ ద కీ కనుక మనం రాసినట్టయితే అంటే కీ పేపర్లో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి అంటే కీ పేపర్లో ఎలాగైతే ఇచ్చారో మనం కూడా అలానే రాసామనుకోండి, డెఫినెట్గా మనకు మంచి మార్క్స్ పడతాయి. 10కు 10 మార్క్స్ పడతాయి, ఇక్కడ 4కి 4, ఇక్కడ 6కి 6 మార్క్స్ పడేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సో మీకు కావాలంటే కీ పేపర్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. సో ఈరోజు ఈ టేబుల్ అనాలిసిస్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 4 మార్క్స్కి ఎన్ని మార్క్స్ అలొకేషన్ ఉంటుంది, 6 మార్క్స్కి ఏ విధంగా అలొకేషన్ ఉంటుందని చూద్దాం. ఎగ్జాంపుల్గా మన సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక డాటా తీసుకోండి. యూ టేక్ ఎనీ డాటా ఆర్ ఎనీ పై చార్ట్, బార్ గ్రాఫ్ ఆర్ ఎనీ టేబుల్. ద టేబుల్ అనాలిసిస్ కంటైన్స్ 4 important points. I repeat, this table analysis contains 4 important points. So first one is what the table speaks about. What is the table about? What is the table about? అసలు ఆ టేబుల్ దేని గురించి చెప్తుంది, ఓకే. అండ్ సెకండ్ వన్ ఈస్ డేటా, అండ్ థర్డ్ వన్ ఈస్ అనాలిసిస్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ కంక్లూజన్, ఫోర్త్ వన్ ఈస్ కంక్లూజన్ ఆర్ ఫైండింగ్స్ ఆర్ సజెషన్స్. సో ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ హ్యాస్ 4 కాంపోనెంట్స్. So whatever the answer we are writing in examination, so that must be consist this 4. Example, if any table or any graph, any pie chart, if it is comes for the 4 marks, see for example 4 marks. So if you write about these 2, it will be 1 mark. For analysis they gave 2 marks, okay. And for conclusion and finding it is 1 mark. So this is the composition in section number 2. అంటే సెక్షన్ నెంబర్ 2లో కనుక మనకి టేబుల్ కానీ అనాలిసిస్ కానీ ఇస్తే ఈ వాట్ ఈస్ ద టేబుల్ స్పీక్ అబౌట్ అండ్ డాటా రాస్తే 1 మార్క్. సో అనాలిసిస్ రాస్తే 2 మార్క్స్ అండ్ కంక్లూజన్ ఫైండింగ్ రాస్తే 1 మార్క్. మీరేం లేదు, మీరు ఏం చేస్తారు, ఇది ఒక డాటా రాస్తారు. సో డాటా రాస్తే మీకు వచ్చే మార్కులు ఎన్ని, ఒకటే, ఓకే. ఇన్ కేస్ ఇఫ్ దిస్ కమ్స్ ఫర్ ద సెక్షన్ నెంబర్ 3 ఫర్ 6 మార్క్స్, ఒకవేళ ఇదే 6 మార్క్స్ కనుక వస్తే మరి దీని పరిస్థితి ఏంటి? సో ఇట్ ఈస్ వాట్ ఈస్ ద టేబుల్ స్పీక్స్ అబౌట్, దిస్ 2 విల్ కంటైన్ 1.5 మార్క్స్. అంటే వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్ అండ్ డేటా రాస్తే 1.5 మార్క్స్ పడుతుంది. అండ్ అనాలిసిస్ ఇట్ హ్యాస్ 3 మార్క్స్. అండ్ అగైన్ కంక్లూజన్ it will కవర్ 1.5 మార్క్స్. సో దీనికి 1.5 మార్క్, దీనికి 1.5 మార్క్ అండ్ అనాలిసిస్కి 3 మార్క్స్ అలొకేషన్ జరుగుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, పేపర్ దిద్దేటటువంటి ఇవాల్యుయేటర్ కానీ ఎగ్జామినర్ కానీ మన నుంచి ఏ ఆన్సర్ కావాలి. కీలో ఇది ఇచ్చారు, సో మనం ఈ కీ ప్రకారంగా కీలో ఏదైతే ఇచ్చారో ఆ కీ ప్రకారంగా మనం ఆన్సర్ రాస్తే మన మార్క్ వచ్చినట్టే. సో ఈ రోజు నుంచి మీరు రాసేటటువంటి మెథడ్ని చేంజ్ చేయండి. మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే కీ పేపర్ ఇచ్చిందో ఆ కీలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ప్రకారంగా కనుక మీరు రాస్తే తప్పకుండా మీకు మంచి మార్క్స్ పడేటటువంటి అవకాశం ఉంది. సో ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా రాయాలో చెప్తాను, ఓకే. సో దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, 4 కాంపోనెంట్స్లో ఏదేది ఎలా రాయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్తాను. యూ కెన్ రైట్ ఎలాబొరేట్ దెన్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, in our social studies textbook, new textbook, page number 37.
So page number 37, there is a data, there is a pie chart. Okay, there is a pie chart. Okay, pie chart icharu. So that pie chart is share of employment, share of employment in 1974-75 and 2017 and 18. So there is a data you can check. You can check also. Or sectoral, we can say sectoral share. Okay, sectoral share of employment in 1974-75, 2017-18 అనేది ఉంది. So they mentioned that in the pie chart in 1973-74 and 2017-18 on pie chart చూడండి మీరు ఒకసారి బుక్ లో పేజ్ నెంబర్ 37 లో they gave that agriculture there are 74% of the people depends upon agriculture. 74. In the same time, in 2017-18, 44% of the people depends upon agriculture. Am I right? Then industries, there are in 1973-74, there are 11% of the people depends upon agriculture. And in 2017-18, it has been increased to doubled, more than double, 25%. And service sector in 1970-74 only 15%, and 2017-18 it is increased to more than 51%. So this is the data they gave in the pie chart. దీన్ని పై చార్ట్ లో ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా రాయాలి? సో ఫస్ట్ ఏంటి మన కాంపోనెంట్ ఏంటిది? వాట్ ఈస్ ద గ్రాఫ్ స్పీక్ అబౌట్, వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్. సో వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్ అంటే మనం ఏం రాయాలి? The given table is about sectoral share of employment in 1974-75 and 2017 and 18. I repeat, the sectoral share of employment in 1974-75, 2017 and 18. So ila raste 4 marks ganka raste 1 mark పడుతుంది, and ఇది 6 marks వస్తే 1.5 పడుతుంది. నెక్స్ట్ డేటాలో ఏం రాయాలి సార్? అసలు డేటా అంటే ఏంటి? డేటాలో ఏం రాయాలి? See, you write the data whatever first one is completed successfully. First one we have completed అంటే మనకు సెక్షన్ నెంబర్ 2 లో 1 మార్క్ వచ్చినట్టు, సెక్షన్ నెంబర్ 3 లో 1.5 మార్క్ వచ్చినట్టు. నౌ లెట్ us going to we see about the data. మరి ఈ డేటా ఏం రాయాలి? డేటా వాట్ ఎవర్ ద డేటా దే హ్యావ్ గివెన్, డేటా ఉన్న డేటా ఏదైతే మనకి ఈ పై చార్ట్లు ఇచ్చారో ఈ డేటా మొత్తం ఇక్కడ రాయాలి, మనం నీట్గా రాయాలి. సి ఎలా రాయాలి? in 1973-74 the share of agriculture is 74, whereas in 2017-18 the share of agriculture is 44. Here ఏం జరిగింది? Okay, it is decreased while compared to 1973-74. Here the share of employment is decreased. And second point, and in 1973-74 here we have written about the agriculture data, here we have to write about the industries data, and third one here we have to write about services data. In 1973-74 74%, and here 44%. In 1973-74 industries 11%, here 25%. So whatever the data they have mentioned in the table or in the pie chart, you as it is you write. So whatever the data they gave, that data we need to be analyzed in the next step. Though that is they given the third component, analyzing the data. సో ఇక్కడ సింపుల్గా మనం డేటాలో ఉన్నది ఉన్నట్టు డేటా మనం రాసేస్తాం, అంటే సింప్లిఫై చేస్తాం. ఏంటి? పై చార్ట్లో ఉన్నదాన్ని, ట్యాబులర్లో ఉన్నదాన్ని మనం పారాగ్రాఫ్ వైజ్ అంటే పాయింట్ వైజ్ రాసుకుంటాం ఇక్కడ. ఓకే, సో 1973-74 అగ్రికల్చర్ ఈస్ 74, 2018-19 44, 1973-74 industries 11% and 25% in 2017 and 18, and 1973-74 service sector is 15% and 2018 మొత్తం రాయాలి. నేను ఇక్కడ కంప్లీట్గా రాయట్లేదు, మీరు మొత్తం రాయాలి. 31% రాసాం. సో దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలి? ఇప్పుడు అనలైజ్ చేయాలి. దిస్ ఇన్ఫర్మేషన్ నౌ వీ నీడ్ టు డూ అనలైజ్ వాట్ యూ హ్యావ్ టు డూ అనాలిసిస్ ఆఫ్ డేటా. ఈ ఇచ్చినటువంటి డేటాని ఏం చేయాలి? ఇప్పుడు అనాలిసిస్ చేయాలి. సో నా సిన్సియర్ అప్పీల్ ఏంటంటే మీరు రాసేటప్పుడు కూడా వాట్ ఈస్ ద గ్రాఫ్ స్పీక్ అబౌట్ డేటా అని హెడ్డింగ్ పెట్టి రాయండి. ఎందుకంటే పేపర్ దిద్దేటటువంటి ఎవాల్యుయేటర్కి బాగా ఈజీ అవుతుంది. బికాస్ యూ ఆర్ ఫాలోయింగ్ ద కీ మోడల్, ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ మీరు ఫాలో అవుతారు కాబట్టి
ఇది సేమ్ ఫాలో అవ్వండి. సో వాట్ ఈస్ ద అనాలిసిస్, మీరేం అబ్జర్వ్ చేశారు, వాట్ ఫ్లక్చువేషన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అంటే ఈ డాటా ఏదైతే డాటా మీరు రాశారు, ఈ డాటాలో మీరు ఈ డాటా నుంచి మీరేం సేకరించారు, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్, దీన్ని అనలైజ్ చేయండి. హియర్ ఫస్ట్ పాయింట్ రాయండి, the share of agriculture is decreased from 74 to 44. Still, majority of the people are working in agriculture sector. Am I right? ఇక్కడ 74. The 74 it was decreased to 44. 30% of the share of employment is decreased అని రాయాలి. ఎంత డిక్రీజ్ అయిందో అంత రాయండి. Reasons also you should write. And industries are increased while compared to 1973 to 74. Okay, it was doubled, more than doubled. It was 11 and it was 25. It was increased. And services also 50% increased. Services also 50% increased కదా. ఇది అనాలిసిస్. అంటే అగ్రికల్చర్ ఏమో తగ్గింది, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ పెరిగాయి. ఎంత పెరిగాయి? మోర్ దెన్ 50%. మోర్ దెన్ 50% దీస్ వర్ డిక్రీజ్ అండ్ ఇట్ వాస్ డిక్రీజ్డ్, సారీ, మోర్ దెన్ 50% దీస్ ఆర్ ఇంక్రీజ్డ్, బట్ అగ్రికల్చర్ సెక్టార్ ఈస్ decreased. Okay, these industries and service sector, these are increased 50%, more than 50%, but agriculture sector is decreased and రాయాలి మనం. Okay, see analysis. ఈ analysis లో you write as this. See, just now individually 44, the majority people still depends upon agriculture, but you see 56% of the people are working in industry and service sector. 56% of the people are working in industry service sector, but those people are working in agriculture sector, industries and service sector, their life is better while compared to agriculture. Okay, so ఈ అనాలిసిస్ లో ఈ 3 పాయింట్ రాసేయాలి. ఓకే, అగ్రికల్చర్ ఎంత తగ్గింది, ఓకే, అండ్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఎంత పెరిగింది అండ్ ఎందుకు పెరిగింది అనేది రాయాలి. బికాస్ డే బై డే ఇండస్ట్రీస్ ఆర్ సెటప్, ఇంక్రీజ్డ్ ఇండస్ట్రీస్ అండ్ service sector also expanding day by day. So that's what the share of employment is increased. And whereas agriculture, the day by day, many of the people not showing interest to work in agriculture, and agriculture rapidly decreasing. It is a good sign. The people, those who do not do agriculture, it is a good sign for country, because in America only 2% of the people do the agriculture. In UK only 4 to 5% of the people do agriculture. But you see, in India 44% of the people works in agriculture sector. It's a bad sign. Agriculture లో చాలా తక్కువ మంది పని చేయాలి. అగ్రికల్చర్లో చాలా తక్కువ మంది పని చేస్తే, సార్ అగ్రికల్చర్లో తక్కువ మంది పని చేస్తే మనకు తిండేట్లా సార్? సో అగ్రికల్చర్ విల్ బి ఆటోమేటికలీ మెకనైజ్డ్. సో సర్వీస్ సెక్టర్ ఇంక్రీజింగ్, service sector should be increased, industries should be increased, but agriculture sector should be decreased. Employment, in the span of employment I am saying. Okay, the number of people who depends upon agriculture should be decreased. The number of people who depends upon industries and services, it should be increased. Okay, so now the fourth one is conclusion. Conclusion is an eagle view. So if you see the 4 sides, okay, north, east, west, south, but the conclusion is you must be see from the top. It is like a eagle view. So what did you find out here? Because see, the people, those who are my perspective, you have your own perspective. నాలాగానే రాయాలని లేదండి. సో దీనికి రిలేటెడ్గా రాయండి, నాలాగా రాయాలని లేదు. నేను చెప్పిన దానికి రిలేటెడ్గా రాయండి. See, industries, those people are working in industries, okay, their situation is good, but see, the people, those who are running industries, small industries, so those people also facing issues. So conclusion lo man em rayali ante, so our India is agriculture country, still so many percent of the people, majority of the people were depends upon agriculture. If you see the individually, so we must be shift them. Those people are working in agriculture, we must be shift them to industries and service. Sir, why we have to shift? Because if they do agriculture, in agriculture they may not get proper wages. In agriculture every day you can't find the work. Agriculture work is a seasonal work. మనకి ఎవ్రీడే పని దొరకదు. సో ఇండస్ట్రీలో రోజు పని దొరుకుతుంది, సర్వీసెస్లో రోజు పని దొరుకుతుంది. సో రోజు పని చేస్తే డబ్బులు వస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో దట్స్ వాట్ we need to be shift the people, those who are depends upon agriculture, we need to be shift to the industries and services. Because agriculture, those who people working in agriculture were mostly low paid.
These people are agriculture. Those who are in agriculture, they were low paid, and majority of the people were discriminated. వాళ్ళను డిస్క్రిమినేషన్ అగ్రికల్చర్ చేస్తే వాళ్ళను ఎక్కువగా లోవర్ కాస్ట్ పీపుల్ ఉన్నారు. దే ట్రీట్ సమ్ ఆఫ్ ద పీపుల్, దే ట్రీట్ ద అగ్రికల్చర్ లేబరర్స్ యాజ్ బ్యాడ్, డిస్క్రిమినేటెడ్. ఓకే, సో అగ్రికల్చర్ పీపుల్ చాలా లో వేజెస్ తీసుకుంటారు. దే ఫేస్ డిస్క్రిమినేషన్. వాట్ డిస్క్రిమినేషన్? ఎకనామికల్ డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్. ఎక్కువగా సాలరీస్ ఉండవు వాళ్ళకి. అండ్ దీస్ ఆర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ వన్ వర్క్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ వన్ వర్క్, ద ప్రొడక్టివిటీ విల్ నాట్ ఇంక్రీజ్. ఎగ్జాంపుల్, ఒక 4 ఎకరాలు ఉందండి పొలం, 50 మంది పనిచేసినా అంతే ఈల్డ్ వస్తుంది, 100 మంది పనిచేసినా అంతే ఈల్డ్ వస్తుంది. సో బట్ కూలీ మాత్రం పెరిగిపోతుంది. సో దట్ ఈస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎవరికి కూడా సఫిషియెంట్గా రాదు. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ more number of people working in same sector, more number of people works in same sector, then nobody will get sufficient income. Okay, and agriculture sector people, they face low wages, they face discrimination economically, socially, and they face they were disguised unemployed people. So ఇప్పుడు మీ రికమెండేషన్స్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మోస్ట్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే సర్వీసెస్ లో కొంతమంది హోటల్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఓకే, రెస్టారెంట్స్ ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారు, ఓకే, వెజిటబుల్ వెండర్స్ ఉంటారు, స్టోర్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. సో గవర్నమెంట్ మస్ట్ బి ప్రొటెక్ట్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ సర్వీస్ సెక్టర్ పీపుల్. గవర్నమెంట్ మస్ట్ బి ప్రొటెక్ట్ ద ఇండస్ట్రియల్ పీపుల్, దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అండ్ గవర్నమెంట్ మస్ట్ బి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, 44% ఆఫ్ ద పీపుల్ మనం ఇండస్ట్రీకి సర్వీసెస్కి పంపించాలి కదా. సో గవర్నమెంట్ మస్ట్ బి ఎంకరేజ్ సెటప్ ఇండస్ట్రీస్. ఎక్కడ ఇండస్ట్రీస్? ఎక్కడ? ఏదో హైదరాబాద్లో, బాంబేలో కాదు. అవర్ రూరల్ ఏరియాస్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాస్, government set up industries so that those people are working in agriculture, they may work in industries. Government encourage self-employment opportunities. Government must protect the industrial workers and service sector people. Government also must protect the agriculture people, those who are working in agriculture, because these people are agriculture lo ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా unorganized people. They are low paid, they do not have regular salaries, they do not have public paid holidays, leave facilities, insurance facilities, not. So government must be involved, and government must be give loans to the service industries and majority agriculture people, those who are working in agriculture, so that the people, they can turn towards the industries and services. Mostly they turn towards the services. Government must protect them. Industries to be set up, small scale industries, medium scale industries, and minor industries, micro industries must be set up in the rural levels. Government must be give loans with the lowest interest to modify them, send them to industries and service sector. So ee vidhanga rayali. Okay, services should be protected kada, endukante services unnay ankondi, hotel untundi, restaurants untundi, ఏదో టీ బండి ఉంటుంది, ఫుడ్ మీల్ ఉంటుంది, ఓకే, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్ అందరూ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తారు. వాళ్ళందరికీ బాగా డబ్బులు రావు. సో ద గవర్నమెంట్ మస్ట్ బి ఎంకరేజ్ దెమ్ టు ఎక్స్పాండ్ దర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయింది అనుకోండి, ఈ అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు కొంతమంది సర్వీస్ సెక్టర్కి వస్తారు. సో ఈ విధంగా రాయాలి. సో దీంట్లో మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్, వాట్ ఈస్ ద డాటా అబౌట్, సెకండ్ వన్ ఈస్ డేటా, థర్డ్ వన్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ ద డేటా, ఫోర్త్ వన్ ఈస్ ఫైండింగ్. సో మనం కనుక ఈ విధంగా కనుక రాస్తే 10 మార్కులు గ్యారంటీ. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ సోషల్ టీచర్స్ ఎవరైతే చూస్తున్నారో, కీ పేపర్లో ఎలాగైతే ఇచ్చారో, కీ పేపర్ ఇచ్చాను 2024 మార్చ్ కీ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కీ పేపరే అలాంటి సేమ్ టు సేమ్ కీ పేపర్ ఈసారి కూడా ఉంటుంది. కీ పేపర్లో ఎలాగైతే ఇచ్చారో అలాగే మనం డాటా కనుక రాసినాం అనుకోండి, మార్కుల పంటే. ఖచ్చితంగా ఈసారి గ్రేడింగ్ కాదు, మార్కులు కాబట్టి చాలా బాగా రాయాలి. ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. ఎక్కడ కూడా ఒక్క మార్క్ కూడా లూజ్ అవ్వద్దు. నేను చెప్పింది ఇంకా మీకు ఇంకా కొత్త ఐడియాస్ కనుక ఉంటే కంక్లూజన్లో రాయొచ్చు. సమ్ టైమ్స్ ఇక్కడ సజెషన్స్ కూడా రాయొచ్చు. గవర్నమెంట్ సజెషన్స్, కంక్లూజన్ దగ్గర సజెషన్స్. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఫండ్, గవర్నమెంట్ షుడ్ గివ్ లోన్స్ విత్ ద లో ఇంట్రెస్ట్, అండ్ గవర్నమెంట్ government will need to become with the new schemes and new policies to protect them. ఇవన్నీ సజెషన్ కిందకి వస్తాయి.
సో మీకు సజెషన్స్ అనిపిస్తే సజెషన్ రాయండి, కంక్లూజన్ అయితే కంక్లూజన్ రాయండి. మీరు కొత్తగా అయినా ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, మీ ఫైండింగ్స్ ఏముంది, ఇలా ఫైండింగ్ ఏముంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. మరి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ బాగున్నారా? బాగాలేరు. సర్వీసెస్లో పనిచేసే వాళ్ళందరూ ఫుల్ డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. ఇందులో కూడా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాలి. సో అటువంటిప్పుడు our country definitely అప్పుడు ఏమవుతుంది, సర్వీసెస్ విల్ బి ఇన్ ద ఫస్ట్ అండ్ ఇండస్ట్రీస్ విల్ బి ద సెకండ్ అండ్ అగ్రికల్చర్ విల్ బి థర్డ్ ర్యాంక్. అంటే రివర్స్లో ఉండాలి. ఇండియా డెవలప్ కావాలంటే సర్వీసెస్ ర్యాంకింగ్ ఫస్ట్ ఉండాలి, ఇండస్ట్రీస్ ర్యాంకింగ్ సెకండ్ ఉండాలి అండ్ అగ్రికల్చర్ ర్యాంకింగ్ తక్కువ ఉండాలి. ఓన్లీ 10% కంటే తక్కువ మెంబర్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పుడే ఇండియాలో ఆటోమేటికల్గా అగ్రికల్చరల్ మెకనైజేషన్ రెవల్యూషన్ వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద way of to write about the table and analysis. In the next class we'll discuss how to write the paragraph, comment and opinion. I hope you understand. Please మీ కనుక ఎక్స్ప్రెషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.